హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి లెర్నింగ్ పోర్టల్. ఈ ఛానల్ ద్వారా మనము ఎంఎస్సి ఫిజిక్స్ ఎంట్రన్స్ కోచింగ్, ఐసెట్ కోచింగ్, సాఫ్ట్ స్కిల్స్ అండ్ ఇంటర్వ్యూ స్కిల్స్, జనరల్ ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటాము. ఈ వీడియోలో నేను ఎంఎస్సి ఫిజిక్స్ ఎంట్రన్స్ కోచింగ్ ఫ్రీ ఆన్లైన్ కోచింగ్లో భాగంగా వెక్టార్స్ అంటే సదిశలకు సంబంధించి గ్రేడియంట్ అంటే ఏంటి, డైవర్జెన్స్, అలాగే కర్ల్ అంటే ఏంటి, స్టోక్స్ థీరం, గాస్ థీరం, గ్రీన్స్ థీరం, సో వీటికి సంబంధించినటువంటి విషయాల గురించి తెలుసుకుందాము. అలాగే ఇందులో వచ్చేటువంటి ఇంపార్టెంట్ బిట్స్ గురించి కూడా మనము చర్చిద్దాము. సో వెక్టార్స్కి సంబంధించినటువంటి న్యూమరికల్ ప్రాబ్లమ్స్కి నేను మరొక వీడియో చేస్తాను. ఈ వీడియోలో ముఖ్యమైనటువంటి ఫార్ములాసు, అలాగే థియరమ్స్, ఎగ్జాంపుల్స్, వీటి గురించి మనము తెలుసుకుందాం. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసేటువంటి ముఖ్యమైన టాపిక్స్ ఏంటంటే వెక్టార్ డిఫరెన్సియేషన్ అంటే సదిశ అవకలనం గురించి తెలుసుకుంటాము. అలాగే వెక్టార్ ఇంటిగ్రేషన్ అంటే సదిశ సమాకలనం గురించి తెలుసుకుంటాం. సదిశ సమాకలనం గురించి తెలుసుకుంటాం. అలాగే ఇంపార్టెంట్ థియరమ్స్ వెక్టార్స్కి సంబంధించి స్టోక్స్ థియరం, గాస్ థియరం, అలాగే గ్రీన్స్ థియరం లేదా గ్రీన్స్ ఐడెంటిటీ అంటాము. ఈ మూడు సిద్ధాంతాల గురించి కూడా మనం తెలుసుకుందాము. వాటి సూత్రాలను కూడా మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కనుక చూస్తే డైరెక్ట్ ఫార్ములాసే ఒక్కోసారి మనకి బిట్స్ కింద అడిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అవి మనము తెలుసుకోవాలి. అలాంటి డైరెక్ట్ ఫార్ములాస్ అడిగినప్పుడు ఈజీగా మనం ఆన్సర్స్ చేసి ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసేందుకు అవకాశం ఉంటుందన్నమాట. సో ముందుగా వెక్టార్ డిఫరెన్షియేషన్ అంటే సదిశ అవకలనము అంటే ఏంటో చూద్దాం. సో వెక్టార్ డిఫరెన్షియేషన్ మీన్స్ వెన్ ఎ వెక్టార్ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఎ స్కేలార్ వేరియబుల్ అంటే మనం తీసుకున్నటువంటి వెక్టారు ఒక స్కేలార్ వేరియబుల్ అంటే ఒక సదిశ రాశి యొక్క ప్రమేయముగా ఉన్నట్లయితే దెన్ ఇట్ కెన్ బి డిఫరెన్షియేటెడ్ విత్ రెస్పెక్ట్ టు దట్ స్కేలార్ అంటే ఏ అదిశ రాశి అయితే ఉందో ఆ అదిశ రాశితో మనం దాన్ని అవకలనం చేయొచ్చు అనమాట. ఇందుకోసం నేనేం చేస్తానంటే ఏబి అనేటువంటి ఒక కర్వ్డ్ పాత్ తీసుకుంటాను, ఒక వక్రాన్ని, ఏబి అనేటువంటి వక్రాన్ని. దీంట్లో నేను రెండు బిందువులు తీసుకున్నాను. ఇక్కడ చూడండి, పి అనేటువంటి బిందువు, క్యూ అనేటువంటి బిందువు, రెండు బిందువులు తీసుకున్నాను నేను. సో పి ఈజ్ పార్టికల్ అట్ టైం టీ అంటే టీ కాలము దగ్గర బిందువు పి, అలాగే క్యూ అనేది టీ ప్లస్ డెల్టా టీ దగ్గర బిందువు అనమాట. ఇప్పుడు ఈ సందర్భంలో ఇక్కడ ఓపి అనేది ఆర్ బారు, ఓక్యూ అనేది ఆర్ బార్ ప్లస్ డెల్టా ఆర్ అనమాట. ఇక్కడ క్యూపి ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఇది డెల్టా ఆర్ అనుకుంటాను. సో ఇక్కడ నేను ఆర్ బార్ అంటే ఇక్కడ స్థాన సదిశ పొజిషన్ వెక్టార్, ఈ పొజిషన్ వెక్టార్ యొక్క డెరివేటివ్ అవకలనం రాయాలని నేను అనుకుంటున్నాను. అలా రాసినప్పుడు డిఆర్ బై డిటి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, లిమిట్ డెల్టా టీ టెన్స్ టు 0 డెల్టా ఆర్ బార్ బై డెల్టా టీ. సో ఇక్కడ ఏదైతే వెక్టార్ని మనం డిఫరెన్షియేట్ చేస్తామో అలా డిఫరెన్షియేట్ చేసినప్పుడు మనకి వెక్టార్ క్వాంటిటీనే వస్తుంది. మనకి బిట్ ఇలాగ అడిగే అవకాశం ఉంది. వెక్టార్ డిఫరెన్షియేషన్ చేసినప్పుడు వచ్చేటువంటి క్వాంటిటీ వెక్టారా స్కేలారా అని అడిగేటువంటి అవకాశం ఉంది. సో డిఫరెన్షియేషన్ చేసినప్పుడు ఎప్పుడైనా మనకి ఏ క్వాంటిటీ వస్తుంది, వెక్టార్ క్వాంటిటీ వస్తుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో కనుక ఎగ్జాంపుల్స్ మనం చూసినట్టయితే వెలాసిటీ మనకు తెలుసు ఫార్ములా, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. సో ఇక్కడ ఆర్ బార్ పొజిషన్ వెక్టార్ ఏదైతే ఉందో దాన్నే మనము డిస్ప్లేస్మెంట్గా చెప్తాము. సో కాబట్టి వెలాసిటీ వి బార్ ఈజ్ ఈక్వల్ టు డిఆర్ బార్ బై డిటి అని రాసుకోవచ్చు. అలాగే యాక్సలరేషన్ త్వరణము ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు డివి బార్ బై డిటి. అలాగే మనము పొజిషన్ వెక్టార్ని కనుక రాసుకున్నట్టయితే ఇన్ టర్మ్స్ ఆఫ్ పొజిషన్ వెక్టార్స్లో ఆర్ బార్ ఎక్స్ఐ ప్లస్ వైజే ప్లస్ జెడ్కే అయితే సో వి బార్ ఈజ్ ఈక్వల్ టు ఐ డిఎక్స్ బై డిటి ప్లస్ జే డివై బై డిటి ప్లస్ కే డిజెడ్ బై డిటి అవుతుంది. అంటే ఐవిఎక్స్ ప్లస్ జేవివై ప్లస్ కే విజెడ్ అవుతుంది. సిమిలర్లీ మనం యాక్సలరేషన్కి కూడా ఇదే రకంగా మనము రాయొచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఫార్ములాస్ అంటే ఈ ఫార్ములాస్కి సంబంధించిన బిట్స్ డైరెక్ట్గా అడుగుతాడు. సో స్కేలార్ ప్రొడక్ట్ డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది, వెక్టార్ ప్రొడక్ట్ డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది, స్కేలార్ ట్రిపుల్ ప్రొడక్ట్ డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది, వెక్టార్ ట్రిపుల్ ప్రొడక్ట్ డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది, ఈ ఫార్ములాస్ మనం ఇప్పుడు నేర్చుకుందాము. సో డి బై డిటి ఆఫ్ ఏ బార్ డాట్ బి బార్ ఇది స్కేలార్ ప్రొడక్ట్ డిఫరెన్షియేషను. సింపుల్గా ఏమవుతుంది, ఏ బార్ డాట్ డిబి బార్ బై డిటి ప్లస్ డిఏ బార్ బై డిటి డాట్ బి బార్, ఇది ఫార్ములా. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, నేర్చుకోవాలి.
డైరెక్ట్గా క్వశ్చన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే వెక్టార్ ప్రొడక్ట్ d/dt ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ ఎంత అవుతుందంటే ఇక్కడ మనం చూడాలి. సో ముందు వెక్టార్ ఏది ఉందో దాంతోనే స్టార్ట్ అవుతుంది. అంటే డాట్ ప్రొడక్ట్లో ఏది రాసినా పర్వాలేదు, కానీ క్రాస్ ప్రొడక్ట్ వచ్చేటప్పటికి ఫస్ట్ ఏ బార్ ఉంటే ఇక్కడ ఏ బార్ రాయాలి, ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ బార్ క్రాస్ db బార్ బై dt ప్లస్ dA బార్ బై dt క్రాస్ బి బార్. సో ఇది ఫార్ములా. ఈ ఫార్ములా కూడా మనం చదివి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ స్కాలార్ ట్రిపుల్ ప్రొడక్ట్. సో d/dt ఆఫ్ ఏ బార్ డాట్ బి క్రాస్ సి. సో ఇది సింపుల్ ఫార్ములా గుర్తుపెట్టుకోవడం మనకి. dA బార్ బై dt డాట్ బి క్రాస్ సి ప్లస్ ఏ బార్ డాట్ db బార్ బై dt క్రాస్ సి బార్ ప్లస్ ఏ బార్ డాట్ బి బార్ క్రాస్ dc బార్ బై dt. చూడండి, సో ఫస్ట్ ఇక్కడ ఏతో స్టార్ట్ అయింది కాబట్టి ఏ డిఫరెన్షియేట్ చేసాము. నెక్స్ట్ బి ఉంది కాబట్టి రెండో టర్మ్లో బీని డిఫరెన్షియేట్ చేసాము. మూడో టర్మ్ సి కాబట్టి థర్డ్ టర్మ్లో సిని డిఫరెన్షియేట్ చేసాము. ఈ డిఫరెన్షియేషన్ చేసినప్పుడు డాట్ క్రాస్ అంటే ఈ సీక్వెన్స్ మనం మారలేదు. చూడండి, ఏ బార్ డాట్ బి క్రాస్ సి ఉంది కదా, ఈ సీక్వెన్స్ ఏది మనం మారలేదు. సో ఫస్ట్ టర్మ్లో ఏ బార్ డిఫరెన్షియేషను, సెకండ్ టర్మ్లో బి బార్ డిఫరెన్షియేషను, థర్డ్ టర్మ్లో సి బార్ డిఫరెన్షియేషను. మిగతాదంతా కామన్గానే ఉంటుంది, అది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే వెక్టార్ ట్రిపుల్ ప్రొడక్ట్ కనుక చూస్తే d/dt ఏ బార్ క్రాస్ బి క్రాస్ సి చూస్తే ఇక్కడ కూడా చూడండి సేమ్ సీక్వెన్స్ కంటిన్యూ అవుతుంది. బట్ ఫస్ట్ టర్మ్లో ఏ బార్ డిఫరెన్షియేట్ చేస్తాము, సెకండ్ టర్మ్లో బి బారు, థర్డ్ టర్మ్లో సి బార్. ఇలా గుర్తుపెట్టుకుంటే మనకి ఫార్ములా ఈజీగా గుర్తుంది. అంటే d/dt ఆఫ్ ఏ క్రాస్ బి క్రాస్ సి ఎంత అవుతుంది, dA బార్ బై dt క్రాస్ బి క్రాస్ సి ప్లస్ ఏ బార్ క్రాస్ db బై dt క్రాస్ సి బార్ ప్లస్ ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ dc బై dt అవుతుందన్నమాట. సో అలాగే ఇంకో ముఖ్యమైనటువంటి ఆపరేటర్ డెల్ ఆపరేటర్కి మనకు ఫార్ములా అడుగుతాడు. సో డెల్ ఆపరేటర్ డెల్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఐ డో బై డో ఎక్స్ ప్లస్ జే డో బై డో వై ప్లస్ కే డో బై డో జెడ్. సో ఇది కూడా ఇంపార్టెంట్ ఫార్ములా. ఇది కూడా డైరెక్ట్గా బిట్స్లో అడిగే అవకాశం ఉంది కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే డాట్ ప్రొడక్ట్ ఆఫ్ డెల్ ఆపరేటర్స్, రెండు డెల్ ఆపరేటర్స్ని డాట్ ప్రొడక్ట్ చేస్తే దాన్ని డెల్ స్క్వేర్ అంటాము. డెల్ స్క్వేర్ అని చదవాలి దీన్ని. ఈ డెల్ స్క్వేర్నే లాప్లాసియన్ ఆపరేటర్ అంటాము. లాప్లాసియన్ ఆపరేటర్ అంటాము. ఈ లాప్లాసియన్ ఆపరేటర్కి ఫార్ములా డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ బై డో జెడ్ స్క్వేర్ అవుతుంది. సో నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే గ్రేడియంట్ ఆఫ్ ఏ స్కేలార్ ఫీల్డ్. దిస్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ డిఫరెన్షియేషన్. ఈ గ్రేడియంట్ ఆఫ్ స్కేలార్ ఫీల్డ్లో ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ఇట్ కన్వర్ట్స్ స్కేలార్ ఇంటూ వెక్టార్. అంటే స్కేలార్ ఫీల్డ్ని వెక్టార్ ఫీల్డ్గా కన్వర్ట్ చేస్తుంది. ఇది దీని యొక్క ముఖ్యమైన ఫిజికల్ సిగ్నిఫికెన్స్. దీని యొక్క ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇట్ కన్వర్ట్స్ స్కేలార్ ఫీల్డ్ ఇంటూ వెక్టార్ ఫీల్డ్. కాబట్టి ఎప్పుడైనా సరే మనకి పరీక్షల్లో గ్రేడియంట్ యొక్క ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఏమిటి అంటే ఇట్ కన్వర్ట్స్ స్కేలార్ ఫీల్డ్ ఇంటూ వెక్టార్ ఫీల్డ్. అంటే అదిశా క్షేత్రమును సదిశా క్షేత్రముగా మారుస్తుంది, అదిశా క్షేత్రమును సదిశా క్షేత్రముగా మారుస్తుంది అనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. దీనికి సంబంధించినటువంటి ఫార్ములా చూస్తే అక్కడ ఇచ్చాను చూడండి, డెల్ పై. ఇక్కడ పై అనేది స్కేలార్ ఫంక్షను. సో డెల్ పై లేదా గ్రాడ్ పై, GRAD, గ్రాడ్ పై అని చదవచ్చు దీన్ని. సో దీనికి ఒక ఫార్ములా ఏంటంటే ఐ డో పై బై డో ఎక్స్ ప్లస్ జే డో పై బై డో వై ప్లస్ కే డో పై బై డో జెడ్. ఫై అనేది స్కేలార్ ఫంక్షను. ఆ స్కేలార్ ఫంక్షన్ని బట్టి అది ఇన్ టర్మ్స్ ఆఫ్ XYZలో ఉంటుంది. సో దాన్ని బట్టి మనం డిఫరెన్షియేషన్ చేస్తే పార్షియల్ డిఫరెన్షియేషను మనకు కావాల్సినటువంటి వెక్టార్ వస్తుంది. సో కాబట్టి పై అనేది స్కేలార్ ఫంక్షన్ కాబట్టి దాన్ని మనం గ్రేడియంట్ కనుక కనుక్కుంటే మనకి ఒక వెక్టార్ క్వాంటిటీ వస్తుంది. ఎందుకని ఇక్కడ IJKలో ఉంది కాబట్టి వెక్టార్ క్వాంటిటీ వస్తుంది. కాబట్టి స్కేలార్ ఫీల్డ్ ఎలా మారుతుంది, గ్రేడియంట్ కనుక్కుంటే వెక్టార్ ఫీల్డ్గా మారుతుంది. దీనికి ముఖ్యమైన బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే విద్యుత్ క్షేత్ర తీవ్రత. విద్యుత్ క్షేత్ర తీవ్రత ఈ బార్ని ఎలా రాసుకోవచ్చు అంటే మైనస్ గ్రేడియంట్ ఆఫ్ V. ఇక్కడ హియర్ V ఈజ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ విద్యుత్ పొటెన్షియల్ లేదా విద్యుత్ శక్మము.
కాబట్టి ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనం ఎలా రాసుకోవచ్చు, గ్రేడియంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్గా రాసుకోవచ్చు. హియర్ v ఈజ్ ఏ స్కేలార్ ఫంక్షన్, ఈ బార్ ఈజ్ ఏ వెక్టార్. సో స్కేలార్ ఫంక్షన్ ఎలా మారింది, మనకి వెక్టార్గా మారింది. సో స్కేలార్ లేదా గ్రేడియంట్కి మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనమాట. ఇక్కడ మైనస్ సైన్ ఎందుకు అంటే డైరెక్షన్ ఆపోజిట్గా ఉంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తించవచ్చు. దీనికి జనరల్ ఫార్ములా ఏంటంటే డెల్ ఎస్ ఆర్ గ్రాడ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు డో ఎస్ బై డో ఎన్ ఎన్ క్యాప్. పరీక్షల్లో ఈ ఫార్ములా కూడా అడుగుతూ ఉంటాడు, జనరల్ ఫార్ములా. ఇక్కడ ఎస్ అనేది స్కేలార్ ఫంక్షన్ అనుకుంటే డెల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు డో ఎస్ బై డో ఎన్ ఇంటూ ఎన్ క్యాప్. ఎస్ ఈజ్ ఏ స్కేలార్ ఫీల్డ్. సో ఎస్ అనేది స్కేలార్ ఫీల్డ్, ఎన్ క్యాప్ ఈజ్ ది యూనిట్ వెక్టార్ అలాంగ్ పెర్పెండిక్యులర్ ఆర్ నార్మల్ దిశలో అంటే లంబ దిశలో ఉండేటువంటి యూనిట్ సదిశ లేదా ఏకాంక సదిశ ఎన్ క్యాప్. ఎస్ అనేది అదిశా క్షేత్రము అయినప్పుడు దీని యొక్క గ్రేడియంట్ని తెలుగులో మనము ప్రవణత అంటాము. గ్రేడియంట్ని ప్రవణత అంటాము. సో ప్రవణత ఎంత అంటే డో ఎస్ బై డో ఎన్ ఇంటూ ఎన్ క్యాప్. ఇది జనరల్ ఫార్ములా. ఇది కూడా మనకి డైరెక్ట్ ఎగ్జామినేషన్లో అడిగే అవకాశం ఉంది. అలాగే ఈ ఫార్ములా కూడా ఎగ్జామినేషన్లో డైరెక్ట్గా ఇస్తాడు. అలాగే గ్రేడియంట్ ఎగ్జాంపుల్స్ అడిగే ఏది గ్రేడియంట్ ఎగ్జాంపుల్ అంటే ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ గ్రాడ్ వి, ఇది గ్రేడియంట్కి ఎగ్జాంపుల్. సో కాబట్టి ఈ 3 బిట్స్ మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. వీటిని మనం బాగా చదువుకొని గుర్తుపెట్టుకోవాలి, డైరెక్ట్గా వచ్చేటువంటి బిట్స్ అన్నమాట. సో నెక్స్ట్ మనము డైవర్జెన్స్ చూద్దాం. డైవర్జెన్స్ ఆఫ్ వెక్టార్ ఫీల్డ్, సదిశా క్షేత్రము యొక్క అపసరణము. డైవర్జెన్స్ని మనము అపసరణము అంటాం. అపసరణము, సదిశా క్షేత్ర అపసరణము అంటాం. ఈ అపసరణమును లేదా డైవర్జెన్స్ను మనం ఎలా డిఫైన్ చేస్తామంటే డాట్ ప్రోడక్ట్ ఆర్ స్కేలార్ ప్రోడక్ట్. డాట్ ప్రోడక్ట్ ఆర్ స్కేలార్ ప్రోడక్ట్ ఆఫ్ ది ఆపరేటర్ డెల్ ఆపరేటర్ యొక్క డాట్ ప్రోడక్ట్ దేంతో, విత్ ఏ వెక్టార్ ఏ బార్ ఈజ్ కాల్డ్ divergence of that vector. So simply we can write div a bar is equal to del dot a bar. Del dot a bar ఇది దేనికి ఈక్వల్గా ఉంటుందంటే అమౌంట్ ఆఫ్ ఫ్లక్స్కి సమానంగా ఉంటుంది. అమౌంట్ ఆఫ్ ఫ్లక్స్ అంటే తెలుగులో అభివాహము. అభివాహం మొత్తానికి సమానముగా ఉంటుంది డైవర్జెన్స్ అనేది. ఇది దీని యొక్క ఫిజికల్ సిగ్నిఫికెన్స్. అలాగే దీని యొక్క జనరల్ ఫార్ములా ఇందాక డెల్ ఎస్ ఈజ్ ఈక్వల్ డో ఎస్ బై డో ఎన్ అని క్యాప్ అన్నాం కదా గ్రేడియంట్కి. అలాగే దీనికి సంబంధించినటువంటి జనరల్ ఫార్ములా ఏది అంటే జనరల్ ఫార్ములా ఏంటి డైవర్జెన్స్కి అంటే డైవ్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటిగ్రల్ అంటే ఏంటో నేను మళ్ళీ చెప్తాను మీకు ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. ఏ బార్ డాట్ డిఎస్ బార్ డివైడెడ్ బై వి. హియర్ ఏ బార్ డాట్ డిఎస్ బార్ అనేది ఫ్లక్స్ని డినోట్ చేస్తుంది, టోటల్ సర్ఫేస్ ఇంటిగ్రల్. సో ఫ్లక్స్ పెర్ యూనిట్ వాల్యూమ్ అనమాట. ఫ్లక్స్ పెర్ యూనిట్ వాల్యూమ్. ఇక్కడ ఇంటిగ్రల్ ఏ బార్ డాట్ డిఎస్ బార్ దేని డినోట్ చేస్తుందంటే ఫ్లక్స్ని డినోట్ చేస్తుంది. ఫ్లక్స్ బై వాల్యూమ్ విచ్ మీన్స్ డైవర్జెన్స్ని సింపుల్గా మనం ఎలా చెప్పొచ్చు, ఫ్లక్స్ పెర్ యూనిట్ వాల్యూమ్. కాబట్టి ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ప్రమాణ ఘనపరిమాణమునకు గల అభివాహము లేదా దీన్నే ప్రవాహ సాంద్రత అంటాము. అభివాహాన్నే ఏమంటాము, ప్రవాహ సాంద్రత అని కూడా అంటాం తెలుగులో. కాబట్టి ప్రమాణ ఘనపరిమాణమునకు గల అభివాహము లేదా ప్రమాణ ఘనపరిమాణమునకు గల ప్రవాహ సాంద్రతను మనము డైవర్జెన్స్ లేదా సదిశా క్షేత్ర అపసరణము అంటాము. సో దీని యొక్క ముఖ్యమైన ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఇది
వెక్టార్ ఫీల్డ్ని స్కేలార్గా మారుస్తుంది. వెక్టార్ ఫీల్డ్ని స్కేలార్గా మారుస్తుంది. ఎందుకని? దీని ఫార్ములా చూడండి. డైవ్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నా మనము డెల్ డాట్ ఏ బార్ కదా, డాట్ ప్రొడక్ట్ కదా. సో ఏ బార్ని మనం ఇలా తీసుకున్నాం అనుకో, ఐఏఎక్స్ ప్లస్ జేఏవై ప్లస్ కేఏజెడ్ అని నేను ఏ బార్ అనే వెక్టార్ని కనుక నేను తీసుకుంటే నాకు డాట్ ప్రొడక్ట్ ఏమవుతుంది? డో ఏఎక్స్ బై డో ఎక్స్ ప్లస్ డో ఏవై బై డో వై ప్లస్ డో ఏజెడ్ బై డో జెడ్. సో సింపుల్గా ఏమైంది? నాకు ఒక స్కేలార్ క్వాంటిటీ వస్తుంది. కాబట్టి వెక్టార్ ఫీల్డ్ని స్కేలార్ క్వాంటిటీగా మారుస్తుంది. అది డైవర్జెన్స్ యొక్క ముఖ్యమైనటువంటి సిగ్నిఫికెన్స్. అలాగే ఈ డైవర్జెన్స్ 0 అయితే ఏంటి, పాజిటివ్ అయితే ఏంటి, నెగిటివ్ అయితే ఏంటి, ఇది కూడా మనకి బిట్స్లో అడుగుతూ ఉంటాడు. డెల్ డాట్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఏమిటి? డెల్ డాట్ ఏ బార్ 0 అయితే ఆ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో దట్ ఫ్లూయిడ్ ఈజ్ ఇన్కంప్రెసబుల్. ఫ్లూయిడ్ ఈజ్ ఇన్కంప్రెసబుల్ ఫ్లూయిడ్కి డైవర్జెన్స్ ఎంత అని అడుగుతాడు? 0 అని చెప్పాలి మనము. ఇన్కంప్రెసబుల్ ఫ్లూయిడ్ అంటే అసంపీడ్య ద్రవము. కాబట్టి అసంపీడ్య ద్రవానికి డైవర్జెన్స్ అపసరణము 0. ఇలా ఎప్పుడైతే డైవర్జెన్స్ 0 అయిపోతుందో దట్ వెక్టార్ ఏ బార్ని మనం ఏ వెక్టార్ అంటాము? సాలినాయిడ్ వెక్టార్ అంటాం. సాలినాయిడ్ వెక్టార్. సో డైవర్జెన్స్ 0 అయితే ఏ బార్ వెక్టార్ ఏమంటాం మనము? సాలినాయిడ్ వెక్టార్ అంటాం. ఇది కూడా మనకి బిట్స్లో వస్తుంది. ఏ వెక్టార్స్ని సాలినాయిడ్ వెక్టార్స్ అని అంటారని అడుగుతాడు. లేదా డెల్ డాట్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఏ బార్ని ఏమంటామని కూడా అడుగుతాడు. సో కాబట్టి డెల్ డాట్ ఏ బార్ 0 అయితే ఏ బార్ ఈజ్ సాలినాయిడ్ వెక్టార్. ఒకవేళ డెల్ డాట్ ఏ బార్ పాజిటివ్ అనుకోండి, డెల్ డాట్ ఏ బార్ పాజిటివ్ అనుకోండి. సో ఆ పాయింట్ ఎలా పనిచేస్తుందంటే సోర్స్ ఆఫ్ ద ఫీల్డ్గా పనిచేస్తుంది. అక్కడ ఫ్లూయిడ్ అంటే ద్రవం ఏదైతే ఉందో అది ఎక్స్పాండ్ అవుతుంది, అంటే వ్యాపిస్తుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. డెల్ డాట్ ఏ బార్ పాజిటివ్ అయితే సోర్స్గా యాక్ట్ చేస్తుంది, అదే టైంలో ఫీల్డ్ ఈజ్ ఎక్స్పాండింగ్. ఒకవేళ డెల్ డాట్ ఏ బార్ నెగిటివ్ ఉందనుకోండి, డెల్ డాట్ ఏ బారు నెగిటివ్ ఉందనుకోండి, అప్పుడు సింక్గా పనిచేస్తుంది. ఈ సందర్భంలో ఫ్లూయిడ్ ఈజ్ కాంట్రాక్టింగ్. సో కాంట్రాక్షన్ జరుగుతుంది, సింక్గా పనిచేస్తుంది. ఈ మూడు కూడా ఏదో ఒకటి, అంటే ప్రతి సంవత్సరము ఈ మూడిట్లో ఏదో ఒకటి మనకి ఎగ్జామినేషన్లో అడిగేటువంటి అవకాశం ఉంది. డెల్ డాట్ ఏ బార్ 0 అయితే ఏంటి, డెల్ డాట్ ఏ బార్ పాజిటివ్ అయితే ఏంటి, డెల్ డాట్ ఏ బార్ నెగిటివ్ అయితే ఏంటి అనేటువంటి విషయాలు మనల్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతూ ఉంటాడు. కాబట్టి డైవర్జెన్స్ సంబంధించిన ఫార్ములా అలాగే దాని యొక్క ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఇవి మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనము 1 or 2 మార్క్స్ గెయిన్ చేసేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ కర్ల్ ఆఫ్ ది వెక్టార్ ఫీల్డ్. కర్ల్ ఆఫ్ వెక్టార్ ఫీల్డ్. కర్ల్ అంటే భ్రమణము. కర్లని మనము భ్రమణము లేదా భ్రమణ సదిశ అంటాం. తెలుగులో భ్రమణ సదిశ అంటాం. సో ఈ కర్ల్ యొక్క డెఫినేషన్ ఏంటంటే అది డైవర్జెన్స్ అయితే డాట్ ప్రొడక్ట్ అన్నాం. కర్ల్ ఏంటంటే క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ ఆపరేటర్ డెల్ విత్ వెక్టార్ ఏ బార్. అంటే ఇంతకుముందు డెల్ డాట్ ఏ బార్ అయితే డైవర్జెన్స్ అన్నాము. కర్ల్ ఏ బార్ని ఎలా డిఫైన్ చేస్తాము? డెల్ క్రాస్ ఏ బార్ అని డిఫైన్ చేస్తాము. ఈ డెల్ క్రాస్ ఏ బార్ గురించి మనం రాయొచ్చు. ఎలా రాయొచ్చు? మామూలుగా మనం డిటర్మినెంట్ ఫామ్లో రాసుకోవచ్చు. ఐజేకే డెల్ అంటే డో బై డో ఎక్స్, డో బై డో వై, డో బై డో జెడ్. సో ఏ బార్ వెక్టార్ ఇంతకుముందు డిఫైన్ చేసాం కదా, ఏఎక్స్ ఏవై ఏజెడ్. సో ఈ డిటర్మినెంట్ ఫామ్లో రాసుకొని మనము కర్ల్ ఆఫ్ దట్ వెక్టార్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అయితే మరి జనరల్ ఫార్ములా ఒకటి ఉంటుంది కదా మనకి. ఈ జనరల్ ఫార్ములా ఏంటంటే జనరల్ ఫార్ములాని మనం మ్యాక్సిమం లైన్ ఇంటిగ్రల్ పర్ యూనిట్ ఏరియా. మ్యాక్సిమం లైన్ ఇంటిగ్రల్ పర్ యూనిట్ ఏరియా అంటే కర్ల్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు లైన్ ఇంటిగ్రల్ ఆఫ్, ఇది కూడా మనం ఇప్పుడు చర్చించుకుందాం, ఏ బార్ డాట్ డిఎల్ బార్ బై ఎస్. ఎస్ మీన్స్ హియర్ ఏరియా.
సో ఇంటిగ్రల్ ఏ బార్ డాట్ డిఎల్ బార్ బై ఎస్ అనమాట. సో కర్ల్ ఏ బార్ని సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే మ్యాక్సిమం లైన్ ఇంటిగ్రల్ పర్ యూనిట్ ఏరియా అని చెప్పొచ్చు. కర్ల్ అంటే చెప్పాను కదా రొటేషన్ భ్రమణము అని చెప్పాను. ఒకవేళ కర్ల్ ఏ బార్ కనుక 0 అయిపోతే, కర్ల్ ఏ బార్ 0 అయిపోతే ఏ బార్ని ఇర్రొటేషనల్ వెక్టార్ అంటాము. ఇర్రొటేషనల్ వెక్టార్ అంటాం. ఇది కూడా మనకి బిట్స్లో అడుగుతాడు. కర్ల్ ఏ బార్ 0 అయితే ఏ బార్ని ఏమంటామంటే ఏ బార్ ఇస్ ద ఇర్రొటేషనల్ వెక్టార్. అలాగే మరొక 4 ముఖ్యమైనటువంటి ఫీల్డ్స్ ఉన్నాయి మనకి. 4 ఇంపార్టెంట్ వెక్టార్ ఫీల్డ్స్ ఉన్నాయి. ఇవి కూడా మనకి బిట్స్లో అడుగుతూ ఉంటాడు. సో ఫస్ట్ టైప్ ఆఫ్ ఫీల్డ్ ఏంటంటే ఇట్ హ్యాజ్ నో డైవర్జెన్స్, ఇట్ హ్యాజ్ నో కర్ల్. అంటే అపసరణము ఉండదు, కర్ల్ ఉండదు. డెల్ డాట్ ఏ బార్ 0, డెల్ క్రాస్ ఏ బార్ 0. సో ఇవి స్టడీ ఫీల్డ్స్ అనమాట. ఉదాహరణకి ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్, ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్, అలాగే గ్రావిటేషనల్ ఫీల్డ్, గ్రావిటేషనల్ ఫీల్డ్ అంటే గురుత్వక్షేత్రము, అలాగే స్థిర విద్యుత్ క్షేత్రము దీనికి మంచి ఎగ్జాంపుల్స్. సో ఇవి మొదటి రకం ఫీల్డ్స్ అనమాట. రెండో రకం ఫీల్డ్ ఎలా ఉంటుంది అంటే డైవర్జెన్స్ ఉంటుంది. అంటే డెల్ డాట్ ఏ బార్ నాట్ ఈక్వల్ టు 0 కానీ కర్ల్ ఉండదు. డెల్ క్రాస్ ఏ బార్ 0 అవుతుంది. ఈ రకమైనటువంటి ఫీల్డ్స్ ఉంటాయి. అంటే విచ్ హ్యాజ్ డైవర్జెన్స్ బట్ నో కర్ల్ అనమాట. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే టైమ్ ఇండిపెండెంట్ ష్రోడింగర్ వేవ్ ఈక్వేషన్. టైమ్ ఇండిపెండెంట్ ష్రోడింగర్ వేవ్ ఈక్వేషన్స్ ఎగ్జాంపుల్. వేవ్ ఈక్వేషన్స్ అడుగుతాడు మనకి ఎగ్జామినేషన్లో. టైమ్ ఇండిపెండెంట్ ష్రోడింగర్ వేవ్ ఈక్వేషన్స్ దేనికి, ఏ ఫీల్డ్స్కి ఎగ్జాంపుల్ అని. అప్పుడు నో డైవర్జెన్స్ నో కర్ల్, హ్యావింగ్ డైవర్జెన్స్ నో కర్ల్ దానికి ఎగ్జాంపుల్. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే సెకండ్ ఎగ్జాంపుల్ గ్రావిటేషనల్ ఫీల్డ్. గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇన్సైడ్ ఏ మాస్. ఒక మాసివ్ బాడీ లోపల ఉండేటువంటి గ్రావిటేషనల్ ఫీల్డ్ కూడా డైవర్జెన్స్ ఉంటుంది కానీ కర్ల్ ఉండదు. అలాగే థర్డ్ టైప్ ఆఫ్ ఫీల్డ్ ఏంటంటే దీనికి డైవర్జెన్స్ ఉండదు కానీ కర్ల్ ఉంటుంది. డెల్ డాట్ ఏ బార్ 0 ఉంటుంది బట్ కర్ల్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్, ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ విత్ వెలాసిటీ. అంటే వేగము కలిగినటువంటి ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో అసంపీడ్య ద్రవము, దాన్ని మనం ఈ ఫీల్డ్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అలాగే నాలుగో రకం ఫ్లూయిడ్ ఏంటంటే ఇప్పుడే మీకు తెలిసిపోయి ఉంటుంది, డైవర్జెన్స్ ఉంటుంది, కర్ల్ రెండు ఉంటాయి. డైవర్జెన్స్ ఉంటుంది, కర్ల్ ఉంటాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్, మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ ఇన్ మీడియం. సో మీకు మీడియంలో మ్యాక్స్వెల్ సమీకరణాలు ఏవైతే ఉంటాయో అవి ఈ ఫీల్డ్కి ఎగ్జాంపుల్. కాబట్టి మనకి ఎగ్జామినేషన్లో బిట్స్ కింద ఎలా అడుగుతాడంటే ఈ పాయింట్స్ అడగడము, లేదంటే అంటే ఇవి ఏవైతే ఈ ఫీల్డ్స్ ఏంటి వీటికి ఎగ్జాంపుల్స్ అడగచ్చు, లేదా ఈ ఎగ్జాంపుల్స్ ఇచ్చేసి అవి ఏ రకానికి చెందినటువంటి ఫీల్డ్స్ అని అడగచ్చు. కాబట్టి ఫీల్డ్స్ హ్యావింగ్ నో డైవర్జెన్స్ నో కర్ల్ ఒక రకము, హ్యావింగ్ డైవర్జెన్స్ నో కర్ల్ రెండో రకము, నో డైవర్జెన్స్ హ్యావింగ్ కర్ల్ మూడో రకము, హ్యావింగ్ బోత్ డైవర్జెన్స్ అండ్ కర్ల్ ఇవి నాలుగో రకం. సో 4 రకాలైనటువంటి వెక్టార్ ఫీల్డ్స్ మనకు ఉంటాయి. కాబట్టి వీటిని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ మనం వెక్టార్ ఇంటిగ్రేషన్ గురించి చూద్దాం. వెక్టార్ ఇంటిగ్రేషన్ గురించి చూద్దాం. వెక్టార్ ఇంటిగ్రేషన్ మనకి 3 రకాలుగా ఉంటుంది. వెక్టార్ ఇంటిగ్రేషను సో వన్ ఈజ్ లైన్ ఇంటిగ్రల్, సెకండ్ వన్ ఈజ్ సర్ఫేస్ ఇంటిగ్రల్, థర్డ్ వన్ ఈజ్ వాల్యూమ్ ఇంటిగ్రల్. సో మనకి 3 రకాలుగా ఉంటాయి కదా. లైన్ అంటే లెంగ్త్ ఒక్కటే ఉంటుంది, ఓన్లీ లెంగ్త్ ఒకటే ఉంటుంది. సర్ఫేస్ అంటే లెంగ్త్ బ్రెడ్త్ ఉంటాయి, వాల్యూమ్ అంటే లెంగ్త్ బ్రెడ్త్ హైట్ ఉంటాయి. సో ఈ రకంగా మనకి ఆబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి వాటి ఆధారంగా మనము లైన్ ఇంటిగ్రల్, సర్ఫేస్ ఇంటిగ్రల్, వాల్యూమ్ ఇంటిగ్రల్ అని 3 రకాలైనటువంటి ఇంటిగ్రల్స్ ఉంటాయి.
లైన్ ఇంటిగ్రల్కి వచ్చేపాటికి చాలా సింపుల్, మనకి పూర్తి డెరివేషన్స్ అవి ఏం అవసరం లేదు, ఫార్ములా కాన్సెప్ట్ అంతే. ఫార్ములా మనకి మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఫార్ములా మనకి ఖచ్చితంగా అడుగుతూ ఉంటాడు ఎగ్జామినేషన్లో. సో లైన్ ఇంటిగ్రల్ అంటే ఒక కర్వ్ అనమాట, ఇన్కంప్లీట్ కర్వ్ ఏదైతే ఉంటుందో. సో నేను సి ఈజ్ ద కర్వ్ అనుకుంటాను. సో దీని మీద నేను ఒక వెక్టార్ ఏ బార్ని నేను డిఫైన్ చేసుకుంటాను. దిస్ ఈజ్ యాంగిల్ థీటా. సో ఇక్కడ నేను ఒక డిఎల్ బార్ అనే ఒక నార్మల్ గీసుకున్నాను నేను. సో దీన్ని రెండిటికి మధ్య ఉండేటువంటి యాంగిల్ థీటా అనుకుంటాను నేను. సో దీని యొక్క లైన్ ఇంటిగ్రల్ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే, లైన్ ఇంటిగ్రల్ ఏ బార్ డాట్ డిఎల్ బార్, సింప్లీ వీ కెన్ రైట్ సి ఏడిఎల్ కాస్ థీటా. ఇది లైన్ ఇంటిగ్రల్ యొక్క డెఫినేషన్ అనమాట. సో లైన్ ఇంటిగ్రల్ అంటే ఇంటి సింపుల్గా ఇంటిగ్రల్ ఏ బార్ డాట్ డిఎల్ బార్ ఈజ్ ఈక్వల్ టు లైన్ ఇంటిగ్రల్ ఏడిఎల్ కాస్ థీటా అని రాయవచ్చు. అదే సర్ఫేస్ ఇంటిగ్రల్ అయితే, సర్ఫేస్ ఇంటిగ్రల్ అంటే మనకు తెలిసిన ఒక క్లోజ్డ్ సర్ఫేస్ అనమాట, ఏదో ఒక క్లోజ్డ్ సర్ఫేస్, దీంట్లో ఒక చిన్న ఏరియా నేను తీసుకుంటాను, దాన్ని డిఎస్ అనుకుంటాను. దీని మీద నేను ఒక వెక్టార్ ఏ బార్ని డిఫైన్ చేస్తాను. సో దీనికి ఒక నార్మల్ గీసుకుంటాను నేను. సో ఎన్ క్యాప్ ఏరియాకి నార్మల్ గీస్తాను. ఈ రెండింటి మధ్య యాంగిల్ థీటా అనుకుంటాను నేను. సో ఇప్పుడు సర్ఫేస్ ఇంటిగ్రల్ నేను ఎలా డిఫైన్ చేస్తానంటే, సర్ఫేస్ ఇంటిగ్రల్ కాబట్టి లెంగ్త్ బ్రెడ్త్ ఉంటాయి, అందుకని రెండు గీతలు గీయాలి. ఏ బార్ డాట్ డిఎస్ బార్, దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఏ కాస్ థీటా డిఎస్ అని రాయొచ్చు, ఏ కాస్ థీటా డిఎస్ అని రాయొచ్చు. సో ఈ రకంగా మనము సర్ఫేస్ ఇంటిగ్రల్ డిఫైన్ చేస్తాం. ఇక్కడ మనకి డయాగ్రామ్స్ వీటితో కూడా పని లేదు, మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫార్ములా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే వాల్యూమ్ ఇంటిగ్రల్, వాల్యూమ్ ఇంటిగ్రల్ అంటే మనకి లెంగ్త్ బ్రెడ్త్ హైట్ మూడు ఉంటాయి కాబట్టి వాల్యూమ్ ఇంటిగ్రల్ని మనము 3 ఇంటిగ్రల్ సింబల్స్ వేస్తాము. సో ఏ డివి, ఏ డివి హియర్ ఒకవేళ XYZ డైరెక్షన్స్లో తీసుకున్నాం అనుకో, డివిని మనం ఏం రాయొచ్చు అంటే డిఎక్స్ డివై డిజెడ్ అని డిఫైన్ చేయొచ్చు, XYZ డైరెక్షన్స్లో రాసుకుంటాం. మనకి ఇక్కడ ఈ ఇంటిగ్రల్స్ వల్ల మనకు ఉపయోగం ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ థియరమ్స్ ఉన్నాయి మనకి, స్టోక్స్ థియరము, గాస్ థియరము, గ్రీన్స్ థియరమ్. సో వాటిల్లో మనము ఈ లైన్ ఇంటిగ్రల్స్ని సర్ఫేస్ ఇంటిగ్రల్స్ని ఒకదానితో ఒకటి కన్వర్ట్ చేస్తాం కాబట్టి మనకి ఇంటిగ్రేషన్స్ యొక్క డెఫినేషన్స్ కావాలన్నమాట. ఈ స్టోక్స్ థియరమ్ ఎందుకు ఉపయోగపడుతుందంటే, సో సింపుల్గా లైన్ ఇంటిగ్రల్ని సర్ఫేస్ ఇంటిగ్రల్గా మారుస్తుంది, లైన్ ఇంటిగ్రల్ని సర్ఫేస్ ఇంటిగ్రల్గా మారుస్తుంది. ఎందుకని, లైన్ ఇంటిగ్రల్ క్యాలిక్యులేట్ చేయడం కంటే సర్ఫేస్ ఇంటిగ్రల్ క్యాలిక్యులేట్ చేయడం చాలా తేలిక. అలాగే సర్ఫేస్ ఇంటిగ్రల్ క్యాలిక్యులేట్ చేయడం కంటే వాల్యూమ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులేట్ చేయడం చాలా తేలిక. సో క్యాలిక్యులేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసినప్పుడు వాల్యూమ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులేషన్ చేయడం చాలా తేలిక అవుతుంది. అందుకని ఏం చేస్తామంటే లైన్ ఇంటిగ్రల్ని సర్ఫేస్ ఇంటిగ్రల్గా ఎలా మార్చుకోవచ్చు అనేటువంటి విషయం మనకి స్టోక్స్ థియరమ్ చెప్తుంది. కాబట్టి ఇక్కడ స్టోక్స్ థియరమ్ అని మనం ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే, లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ వెక్టార్ ఏ బార్, లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ వెక్టార్ ఏ బార్ అంటే రేఖీయ సమాకలనము ఏదైతే ఉందో ఏ బార్ సదిశ యొక్క రేఖీయ సమాకలనము అరౌండ్ ఏ క్లోజ్డ్ సర్ఫేస్, అరౌండ్ ఏ క్లోజ్డ్ సర్ఫేస్ ఆర్ కర్వ్, సో ఈజ్ ఈక్వల్ టు surface integral of that vector, is equal to surface integral of that, surface integral of the curl of that vector, curl of that, surface integral of curl of that vector. అంటే ఏ బార్ అనేటువంటి వెక్టార్ ఏదైతే మనం తీసుకుంటామో దాని యొక్క లైన్ ఇంటిగ్రల్ దేనికి ఈక్వల్ అవుతుంది, ఏ బార్ యొక్క కర్ల్ ఏదైతే ఉందో ఆ కర్ల్ యొక్క సర్ఫేస్ ఇంటిగ్రల్కి ఈక్వల్గా ఉంటుంది. సో దీని ఫార్ములాలో చూస్తే మనము, సో దిస్ ఈజ్ లైన్ ఇంటిగ్రల్, లైన్ ఇంటిగ్రల్ మనం ఏం రాస్తాం, ఏ బార్ డాట్ డిఆర్ బార్. సో ఇక్కడ మనకి క్లోజ్డ్ కర్వ్ కాబట్టి ఇక్కడ మనము రౌండ్ సింబల్తో చూపిస్తాము, క్లోజ్డ్ కర్వ్ అనేది చూపిస్తాం అనమాట దాని అర్థం. సో దేనికి ఈక్వల్ అవుతుందంట, సర్ఫేస్ ఇంటిగ్రల్కి ఈక్వల్ అవుతుందంట. సర్ఫేస్ ఇంటిగ్రల్ కూడా దేనికి ఈక్వల్ అవుతుంది, కర్ల్ ఆఫ్ దట్ వెక్టార్. సో కర్ల్ ఏ బార్ డాట్ డిఎస్ బార్. సో కాబట్టి దిస్ ఈజ్ స్టోక్స్ థియరమ్.
సో స్టోక్స్ థీరం సింపుల్గా ఏమవుతుంది, లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ ఏ బార్ డాట్ డిఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ కర్ల్ ఏ బార్ డాట్ డిఎస్ బార్. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ముఖ్యమైన ఫార్ములా. డైరెక్ట్గా ఎగ్జామినేషన్లో ఫార్ములా అయినా ఇస్తాడు, లేదా స్టోక్స్ థీరం మీద ఖచ్చితంగా ఒక ప్రాబ్లం అయినా వస్తుంది. అలాగే గాస్ థీరం చూడండి. గాస్ థీరం, దీన్నే మనము గాస్ డైవర్జెన్స్ థీరం అని కూడా అంటాము, లేదా సింపుల్గా డైవర్జెన్స్ థీరం అని కూడా అంటాం. ఈ గాస్ సిద్ధాంతం ఏం చెప్తుందంటే, ఇంతకుముందు ఏమన్నాము, లైన్ ఇంటిగ్రల్ని సర్ఫేస్ ఇంటిగ్రల్గా మార్చాం కదా, ఇక్కడ సర్ఫేస్ ఇంటిగ్రల్ని వాల్యూమ్ ఇంటిగ్రల్గా కన్వర్ట్ చేస్తాం. వాల్యూమ్ ఇంటిగ్రల్గా కన్వర్ట్ చేస్తాము. ఎలా కన్వర్ట్ చేస్తాము, సర్ఫేస్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఇంటిగ్రల్ ఆఫ్ డైవర్జెన్స్ ఆఫ్ దట్ వెక్టర్. అంటే ఏ బార్ యొక్క సర్ఫేస్ ఇంటిగ్రల్ నేను మనం ఫార్ములా రాసుకుంటే, సో ఏ బార్ డాట్ డిఎస్ బార్ సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఏ బార్ డాట్ డిఎస్ బార్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఇంటిగ్రల్, ఇక్కడ కూడా మనం క్లోజ్డ్ సర్ఫేస్ తీసుకుంటాము, వాల్యూమ్ ఇంటిగ్రల్ ఆఫ్ డైవ్ ఏ బార్ డివి. అంటే వాల్యూమ్ ఇంటిగ్రల్లో వెక్టార్ యొక్క డైవర్జెన్స్కి సమానంగా ఉంటుంది. కాబట్టి సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఏ బార్ డాట్ డిఎస్ బార్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఇంటిగ్రల్ ఆఫ్ డైవ్ ఏ బార్ డివి. ఇది గాస్ డైవర్జెన్స్ థీరము. మనకి గాస్ డైవర్జెన్స్ థీరం మీద కూడా ప్రాబ్లమ్స్ అడిగేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి మనకి ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. అంటే మనకి ఏ బార్ ఇస్తాడు, అలాగే డిఎస్ బార్ కూడా ఇస్తాడు. ఇచ్చినప్పుడు దానికి సంబంధించిన ఫార్ములాస్, ఈ వీటి మీద ప్రాబ్లమ్స్ సంబంధించి నేను ఇంకో వీడియో చేస్తాను. దాంట్లో స్టోక్స్ థీరంలో ప్రాబ్లమ్స్, గాస్ థీరంలో ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో మనం తెలుసుకుందాం. అలాగే నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏంటంటే గ్రీన్ థీరం, లేదా గ్రీన్స్ ఐడెంటిటీస్ అంటాం వీటిని. సో రెండు ఉంటాయి. సో ఫస్ట్ ఐడెంటిటీ ఏంటంటే, ఇది గాస్ డైవర్జెన్స్ థీరం నుంచి డెరైవ్ చేసాం మనం. వాల్యూమ్ ఇంటిగ్రల్ ఆఫ్ పై డెల్ స్క్వేర్ సై ప్లస్ డెల్ పై డాట్ డెల్ సై డివి ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ పై డెల్ సై డాట్ డిఎస్ బార్. సో ఇక్కడ చూడండి, ఇది గాస్ డైవర్జెన్స్ థీరం నుంచి దీన్ని మనం డిఫైన్ చేస్తాము. ఇక్కడ ఫై అండ్ సై ఆర్ స్కేలార్ పాయింట్ ఫంక్షన్స్ అంటాము. స్కేలార్ పాయింట్ ఫంక్షన్స్ అంటాము. అదిశా ప్రమేయాలు ఇవి. సో ఈ అదిశా ప్రమేయాలు అయినప్పుడు గ్రీన్స్ ఐడెంటిటీ ప్రకారం వాల్యూమ్ ఇంటిగ్రల్ ఆఫ్ పై డెల్ స్క్వేర్ సై ప్లస్ డెల్ పై డాట్ డెల్ సై డివి ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ పై డెల్ సై డాట్ డిఎస్. సో ఈ మనకి పై సై ప్లస్లో వేరే వేరే ఫంక్షన్స్ ఇచ్చి మనకి ఫార్ములాస్ అడుగుతూ ఉంటాడు గ్రీన్స్ డైవర్జెన్స్ థీరము. సో దీంట్లో కన్ఫ్యూజ్ పడాల్సినటువంటి పని లేదు. ఇక్కడ సర్ఫేస్ ఇంటిగ్రల్ స్టార్టింగ్ పై వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా పైయే ఉంటుంది. చూడండి, ఫస్ట్ స్టార్టింగ్ పై ఉంటుంది, తర్వాత సై ఉంది కాబట్టి సై ఉంటుంది. ఈ విషయం ఒకటి గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా గ్రీన్ ఐడెంటిటీస్ గుర్తుపెట్టు. సెకండ్ ఐడెంటిటీ కూడా ఉంది, గ్రీన్స్ ఐడెంటిటీ. సో సెకండ్ ఐడెంటిటీ ఏంటంటే వాల్యూమ్ ఇంటిగ్రల్ ఆఫ్ పై డెల్ స్క్వేర్ సై మైనస్ సై డెల్ స్క్వేర్ పై డివి ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ పై డెల్ సై మైనస్ సై డెల్ పై డాట్ డిఎస్. చూడండి ఇక్కడ కూడా, ఇక్కడ ఫస్ట్ పై ఉంది కాబట్టి స్టార్టింగ్ లెటర్ పై వస్తుంది, నెక్స్ట్ సై ఉంది కాబట్టి రెండో టర్మ్ సై ఉంటుంది. సో దీన్ని బట్టి ఫస్ట్ ఏది ఉంటే అదే మనకి రెండో ఈక్వేషన్లో రైట్ హ్యాండ్ సైడ్ కూడా అదే స్టార్ట్ అవుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మనకి ఎగ్జామినేషన్లో డైరెక్ట్గా పై అండ్ సై కాకుండా వేరే వేరే ఫంక్షన్స్ అంటే టర్మ్స్ మార్చిస్తాడు. ఒకసారి ఏబీలు ఇవ్వచ్చు, లేదా ఇంకా రోమన్ నెంబర్స్ ఆల్ఫా బీటాస్ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. ఏదైనా కానీ గ్రీన్స్ ఐడెంటిటీస్ మనకి ఈ మెయిన్ కాన్సెప్ట్ మనం గుర్తుపెట్టుకుంటే ఏ రకంగా ఇచ్చినా సరే మన ఎగ్జామినేషన్లో మార్క్స్ గెయిన్ చేయొచ్చు. సో ఇక్కడ మనము వెక్టార్స్కి సంబంధించినటువంటి విషయాలను చూసుకుంటే, వెక్టార్స్లో మనకి డాట్ ప్రొడక్ట్, అలాగే క్రాస్ ప్రొడక్ట్, అలాగే ట్రిపుల్ ప్రొడక్ట్, వీటికి సంబంధించినటువంటి ఫార్ములాస్ అలాగే ప్రాబ్లమ్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే థీరమ్స్, స్టోక్స్ థీరం, గాస్ థీరం, గ్రీన్ థీరం. సో ఈ థీరమ్స్ వాటి ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. అలాగే గ్రేడియంట్, డైవర్జెన్స్, కర్ల్, ఈ విషయాలు
ఇవి మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే వీటికి సంబంధించినటువంటి ఫార్ములాస్, వీటికి మీద సంబంధించిన న్యూమరికల్స్ ఇవి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇవి కనుక మనం గుర్తుపెట్టుకుంటే మ్యాక్సిమం వెక్టార్స్లో అన్ని మార్క్స్ మనం గెయిన్ చేసేయచ్చు. నెక్స్ట్ వీడియోలో మీకు నేను వీటికి సంబంధించినటువంటి న్యూమరికల్స్ ఎలా ఉంటాయి, అలాగే వెక్టార్స్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రాబ్లమ్స్ ఏ రకంగా ఉంటాయి అనేది మనము తెలుసుకుందాము. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉంటే వాటిని మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. వాటిని నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తాను. మీరు కామెంట్ సెక్షన్లో ఈ వీడియోకి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే మీరు డౌట్స్ అన్నిటినీ కూడా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. దానికి తగ్గట్టుగా నేను మీకు ఆన్సర్స్ రిప్లై ఇస్తాను. సో నెక్స్ట్ వీడియోలో మనము ఈ వెక్టార్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ చూద్దాము. థ్యాంక్ యూ.